అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వేదుల సుభద్ర గారు రచించిన సంసారంలో సరిగమలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నా పేరు శ్రీరామ్. నేనెంతో మంచివాడినని, రాముడు మంచి బాలుడనే వాక్యం నన్ను చూసి రాశారని మా అమ్మా నాన్నమ్మ ఎప్పుడూ అంటూ ఉంటే విని విని మహాభుజకీర్తులు పెంచుకున్న అభినవ రామచంద్రునండోయ్. మరీ గొప్పగా కాకపోయినా బాగానే చదువుకున్నాను. సిటీలో 1413 సాఫ్ట్వేర్ కంపెనీలలో ఒక దాంట్లో ప్రాజెక్ట్ మేనేజర్గా ఉద్యోగం, నెలకు బాగానే ముట్టే జీతం, కళ్ళెర్రబడేలా నిద్రకి కరువు అంటే ఎలా ఉంటుందో చూపించే వైనం, వెరసి మన పట్నవాసపు జీవితం. ఇలా గడిచిపోతూ ఉంటే ఒకరోజు నాన్నగారి తాకీదు, ఒరే రాముడు, మీ నాన్నమ్మ పెద్దదైపోయింది, బెంగ పెట్టుకుంటోంది, నీ మెల్లోని జంధ్యపు పోగుకి మరో 3 పోగులు జతపరచాలి అని ఒకటే గొడవ అని. చెప్పేదేదో తిన్నగా చెప్పొచ్చు కదా, మనకేమీ అర్థం కాక. నాన్నమ్మని అంత బెంగ పెట్టుకోద్దానండి, మా ఫ్లాట్ దగ్గరలో ఒక గుడి ఉంది, అక్కడ యజ్ఞోపవీతాలు అమ్ముతారు, ఇంకొకటి కొనుక్కొని ఇప్పుడే వేసుకుంటాను అని చెప్పాను ఫోన్లో. దానికి ముందు నాన్న, ఆ తర్వాత అమ్మ, నాన్నమ్మ వరసల కట్టుకొని మరి నవ్వటం మొదలుపెట్టారు. అప్పుడు అర్థమైంది, మరో 3 పోగులంటే పెళ్లి అని అర్థం. పెళ్లిలో అత్తమావలు ఇప్పుడున్న జంధ్యానికి మరో 3 పోగులు జత చేస్తారు అని. అమ్మాయి మెళ్ళో ముళ్ళేసేది మనం అనుకుంటాం కాని మనకంతకు ముందే ముళ్ళున్న 3 పోగులు వేసేస్తారని తెలుసుకోలేం కదా. హౌరా, ఎంత అమాయకులం మన మగవాళ్ళం అనుకున్నాను. మనసులో హమ్మయ్యా, ఈ ఒంటరి జీవితానికి తెరపడుతుంది అన్న హుషారు. హుస్సేన్ సాగర్ వరకు పొంగిపోతున్నా పైకి మాత్రం గుంభనంగా సరేనాన్న మీ ఇష్టం అన్నాను. మళ్ళీ రాముడు మంచుబాలుడనే బిరుదు నాదే అని ఖరారు చేసుకున్నాను. అది జరిగిన వారానికి, ఒరే రాముడు, మన ఏరుకలో 4-5 మంచి సంబంధాలున్నాయి, నువ్వో 2 రోజులు సెలవు పెట్టుకుని వస్తే చూసుకొని నిర్ణయించుకోవచ్చు అని నాన్న అనటం ఆలస్యం. వచ్చామండి, మొత్తానికొచ్చామండి అనుకుంటూ మా ఊరు చేరిపోయాను. కోదండరాముడంట అమ్మలారా, వాడు కౌసల్య కుమారుడంట అమ్మలారా. మా అమ్మ పేరు కౌసల్య కాదనుకోండి, కాని మనకున్న ఇమేజ్ వల్ల పాడేసుకుంటూ రెడీ అయిపోయారట మా అమ్మ నాన్న చూసిన పిల్లలు. ఆ 4 రోజుల్లోనూ ఏం ఫలహారాలు పెడతారా, ఏం మాట్లాడాలా అనుకుంటూ ఉండగానే నన్ను ఆ అమ్మాయి పడేసింది. ఆ పడేయటం ఎలా అంటే అలా ఇలా కాదు మరి. పల్లెటూళ్ళు ఎలా ఉంటాయో తెలీదు, అందులోనూ పల్లెటూరు పెళ్లి చూపులంటే అసలే తెలీదు. ఒరే, ఎన్ని సినిమాల్లో వీడు పెళ్లి కొడుకు, ఇతను మా వాడి స్నేహితుడు అంటూ పరిచయం చేయలేదు. సరదాగా పాత్రను నేను పోషిస్తాన్రా అంటే జాలిపడి సరే అని మా గిరిగాడిని నాతో తీసుకొచ్చాను. వాడొచ్చిన 2 రోజులకే పల్లెలంటే సినిమాల్లో చూపించినట్లు గ్లామరస్ గా ఉంటాయి అనుకున్నాను. ఇదేమిటి, బొత్తిగా కరెంటు లేదు, కాలక్షేపం లేదు అని బోరు కొట్టి చూస్తుంటే, సరే చుట్టుపక్కల 4 ఊళ్ళు కూడా చూసొద్దామని మా గుర్రబండిలో వాడిని 4 ఊళ్ళు తిప్పుతూ ఉంటే కనబడిందో అన్నుల మిన్న. శ్రావణమాసం పేరంటానికి వెళ్ళొస్తోందిట. ఆ కాలి పసుపు వర్ణం బావుందో, ఆ మేని పసుపు వర్ణం బావుందో చెప్పడం కష్టం. కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలన్న చందాన ఆమె కనిపించిన తీరు, గుడి ఎక్కడా అని ఆవిడ అడిగిన మాటే మంత్రంగా వినిపించిన మంద్ర సంగీతపు హోరు కలిసి వెరిసి ఆవిడ విసిరిన వలపు పాసానికి కట్టుబడి కిందపడి ఇంకా లేవనే లేదు. ఒట్టు, ఆ ఇందువదన నా భార్య 2 ఏళ్లు దాటుతున్నా సరే. అంటే నేను చూసిన అమ్మాయితోనే నా పెళ్ళైపోయిందండోయ్. ఆనాడు ఆవిడని చూసి కరిగి నీరైపోయిన తర్వాత 2 నెలల్లో, మరీ ఎండలు ముదరని మాఘమాసంలో మొదట మరో 3 పోగులేయించుకొని ఆ పైన 3 ముళ్ళేసి ఆ ముద్దుగుమ్మని మా 4 స్తంభాల లోగిలికి తెచ్చుకొని అప్పుడే 2 ఏళ్లు దాటిందా అనిపిస్తుంది. అను అన్నా ఆమె ప్రేమలోని పొసెసివ్నెస్ అన్నా నాకెంతో ఇష్టం. అనసూయ, అసూయెందుకే అని పాడి ఏడిపిస్తూనే అది నా మీద ప్రేమ తప్ప మరేమీ కాదని గర్వంతో పొంగిపోతాను. ఎంత అందమైనదో అంత మంచి మనసు తనది. అలాంటి పిల్లని ఎంత జాగ్రత్తగా, అంత ప్రేమగాను చూసుకుంటున్నాను. కాని పొరపాట్లు మానవ సహజం కదా. ఓనాడు సరదాగా ఏడిపిద్దామని చేసిన ప్రయత్నం ఇలా బెడిసికొట్టి నా అనుచేత సూట్ కేసు పట్టించి నన్నేడిపిస్తుందని కలలో కూడా ఊహించలేదు.
అందుకే ఇలాంటి పోకిరి టపోరీ లాంటి సినిమాలు చూసి ఇలాంటి పనులు చేయకూడదు మరి అని నన్ను నేను బాగా తిట్టుకున్నాను. మళ్ళీ అంతలోనే గుర్తొచ్చింది, ఆవిడగారు మాత్రం నన్ను ఏడిపించచ్చా? రేపు పెళ్ళనగా మా అక్కకి మీరు నచ్చలేదట, పెళ్ళి మీకిష్టం లేదని చెప్పమంటోంది అని సినిమా లెవెల్లో సందేశం పంపి నన్నేడిపించచ్చా మరి? అంత అందమైన మంచి పిల్లని బాధపెట్టడం ఎందుకులే అని మా నాన్న దగ్గరికి వెళ్లి చెప్పేద్దామనుకునేలోపు ఎవరూ చూడకుండా చిన్న మల్లెపువ్వుతో నన్ను కొట్టి తాకి తాకనట్టు నా చెయ్యి పట్టి, అప్పుడు ఇదంతా వేళాకోళమని చెప్పిందే, అది బావుందా? అయినా సరే మనం ఆ కాటుక కళ్ళను చూసి పడిపోవాలి, అన్నీ మర్చిపోవాలి. ఈవిడ మాత్రం మర్చిపోదు. ఇదెక్కడి న్యాయమో మరి? తను మాత్రం మనం చేసిన ఈ చిన్న ప్రాక్టికల్ జోక్ని మర్చిపోదా? ఎంత అన్యాయం అని మనసు ఘోషిస్తోంది. అయినా సరే ఇదే విషయమని మన ఇంట్లో తెలిస్తే అదేం పనిరా బడుద్దాయ్ అని మనకే చీవాట్లు వేసి తలంటు పోస్తారని తెలుసు కనుక మన ఇమేజ్ భంగం కలిగే పనులేవి చేయకూడదు కనుక మనమే బ్రతిమాలుకోవాలి. నచ్చ చెప్పి బుజ్జగించి ఆవిడ మనసు మార్చుకునేలా చూడాలి. అదే ఇప్పుడు నేనున్న పరిస్థితి. అసలు ఈ పరిస్థితి ఇంతవరకు రావడానికి కారణమేమిటో మీకు తెలియాలి కదా. అసలు సంగతి మీకు చెప్తానుండండి. మా 2 ఏళ్ల ప్రేమఫలంగా పుట్టింది మా బుజ్జి తల్లి. అది వచ్చినప్పటి నుంచి నాకదే లోకమైపోయిందని మా అను గొడవ చేస్తున్నా సరే ఆఫీసు నిద్ర తప్ప మిగిలిన సమయమంతా చిన్నారితోనే. కొండంత ప్రేమ. అప్పుడప్పుడు చుట్టాల్లా వచ్చిపోయే అలకలు, కోపాలు, గిల్లి కజ్జాలు, బుజ్జగింపులు చేరి త్యాగరాజు కీర్తనలా సాగిపోతున్న మా సంసారంలో అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రాక్టికల్ జోక్స్ వేసుకోవటం మా ఇద్దరికీ అలవాటే. పొగడపు పువ్వులాంటి ఆ పొడుపు కథలని అంతలోనే విప్పేసుకుని మనసారా నవ్వేసుకుని ఇద్దరము మామూలైపోవడము మామూలే. కాని ఒక్కోసారి పరిస్థితి మన చేతిలో ఉండదు కదా. కాలం వికటించి కొన్నిసార్లు పొరపాట్లు పెద్దవవుతాయి. రేపు మా 3వ పెళ్లిరోజు. వచ్చేవారం మా బంగారు తల్లి మొదటి పుట్టినరోజు. పెళ్లిరోజుకని అనసూయకి రవ్వల ఉంగరము, పాపకొక బంగారు గొలుసు కొన్నాను. కొంటూ ఉండగా అమ్మాయి పేరు వేయిద్దామండి గొలుసు మీద అని నగల షాపు వారు అడిగేసరికి వచ్చింది ఆలోచన. రాత్రి చిట్టితల్లి నిద్రపోయాక అను దగ్గర చేరి మెల్లగా మొదలుపెట్టాను ఆవిడ్ని ఏడిపించే కార్యక్రమం. అను, నీకో విషయం చెప్పాలి. అసలు ఇలాంటి రోజొస్తుందని నేను అనుకోలేదు సుమా. నువ్వెప్పుడూ నా ఆరాధ్య దేవతవే అనుకున్నాను కానీ అసలు నీకు స్థానభ్రంశం జరుగుతుందని కానీ నా మనసులో నీకు దీటుగా మరొక అమ్మాయి చోటు చేసుకుంటుందని కానీ ఎప్పుడూ అనుకోలేదు సుమా. ఏమిటో ఈ మధ్యన ఓ అమ్మాయి నా జీవితంలోకి ప్రవేశించింది. నీకు స్థానభ్రంశమే మరి అంటూ ఊరికే తిన్నది అరక్క మొదలుపెట్టిన వాగుడు అనసూయలో నేను కోరుకున్న స్పందనలు కనిపించేసరికి ఇంకా అవధులు లేకపోయాయి. అమ్మాయా అంది నొసలు చుట్లిస్తూ. అవును, నీకు తెలుసు కదా, అమ్మాయిలు నాకేమీ కొత్త కాదు. అందున అందమైన అమ్మాయిలు నాకున్న 3 అక్కలు, మా అమ్మ, చివరికి రాముడు అంటూ నన్నెత్తుకుని తిరిగే బామ్మ. అందరూ మా ఇంట్లో ఆడవాళ్లే. నేను మా నాన్న తప్ప. పైగా అందమైన వాళ్లే కూడాను. అది సరే ఇప్పుడీ అని కోపంగా అడుగుతున్న అనసూయని మాట్లాడనివ్వకుండానే పట్టుపరికినీలు, ఓణీలు కట్టుకుని ఇంట్లో సందడిగా తిరుగుతూ ఉంటే ఇల్లు కళగా బాగానే ఉంటుంది. కాని వీళ్ల 3 బారడేసి జుట్లకి తలంట్లు పోసి చిక్కులు తీసి జడలు వేసేసరికి నా చేతులు పడిపోతున్నాయి బాబూ. మీరేమో వాళ్ళని ఒక్క పని కూడా చేయనివ్వకుండా నెత్తినెక్కించుకుంటారు అని అమ్మ విసుక్కునేది. నాన్న మాత్రం మా అమ్మాయిలు బంగారు తల్లులు, ఎంతైనా ఆడపిల్లలు బుద్ధిమంతులు, వాళ్ళనేమి అనకసుమా అనేవారు. అక్కడికి నేనేదో ఏగ సినిమాలో విలన్ సుదీప్ నైనట్లు. ఇవన్నీ సరే, అసలు విషయం అనబోయింది అనసూయ. సంభాషణ ఎక్కువ పొడిగిస్తే మంచిది కాదని, అందుచేత కలగల ముఖాలు, పట్టులాంటి మెత్తటి జుట్టు మనకేమీ కొత్త కాదనుకో. అయినా ఈ అమ్మాయి చాలా ప్రత్యేకం సుమా అన్నాను. అంతలోనే నా మీదకి ఎగిరిపడుతున్న తలగడని ఒడిసి పట్టుకుంటూ. ఆ మాటకొస్తే ఇంట్లోనే కాదులే అను. రవితేజ ఆటోగ్రాఫ్ సినిమాలోలాగా స్కూల్లోనూ కాలేజీలోనూ కూడా నాకు చాలామంది అమ్మాయిలు పరిచయం. మాది ఎంత పల్లెటూరైతేనే, అమ్మాయిలతో మాట్లాడటం ఎంత తక్కువైతేనే. 2 పొట్టి జడలు, పొట్టి స్కట్లు వేసుకుని అన్నింటిలోనూ ఫస్ట్లో ఉండే అమల. కంటి చూపుతోనే అందర్నీ తన చుట్టూ తిప్పుకునే ఇంటర్ కాలేజీ లలిత. ఇంజనీరింగ్లో ఇంటెలిజెంట్ అమ్మాయి ఇందిర. ఇలా ఒక్కరిని కూడా నేను మర్చిపోలేదనుకో.
అయినా ఈ అమ్మాయి దారి వేరుసుమా అన్నాను క్రీగంట అనసూయ వంకే చూస్తూ. అసలే అందమైన ముక్కు, దాని చివర మెరుస్తున్న ఒంటిరాయి వజ్రపు ముక్కు పుడక, పిలవకుండానే వచ్చే కోపం, దానితో ఎర్రబడే ముఖం, దానికి తోడుగా బెరబెరా వచ్చే కన్నీరు, ఇవన్నీ నా అనూకి అలంకారాలు. ఇప్పుడే అవన్నీ సింగారించుకోవటం మొదలైంది. నాకు ఒక్క క్షణం జాలేసింది. ఈ గోలాయి కాపెద్దామా అనుకున్నాను. మళ్ళీ అంతలోనే నా పాత పగ గుర్తుకొచ్చింది. అరే, ఏడుస్తున్నావా అన్నాను పైకి. ఏమీ లేదు, మీ లీలలు ఇంకా చెబితే అశాంతము విందామని అంది ఉక్రోషంగా. చిత్రంగా ఈ అమ్మాయి కూడా మీ ఊర్లోనే పరిచయం అయ్యిందోయ్ అన్నాను. మా ఊర్లోనా? ఎవరో పేరు కూడా సెలవివ్వండి మరి అంది. ఉండు మరి, అంత కంగారు పడతావే? నాలో ఉత్సాహం, నేననుకున్న రియాక్షన్ అన్నీ వస్తున్నాయి కదా అని. నిన్ను మీ ఇంటి నుంచి తీసుకురావడానికి వచ్చినప్పుడే సుమా అమ్మాయిని బాగా పరీక్షగా చూడటం. అంతకుముందు 2 నెలల క్రితం ఒకసారి చూశాననుకో, కాని అప్పటి పరిస్థితి వేరు. మొదటగా నేను చూసింది పాదాలు. చిన్నగా గులాబీ రంగులు ఎంత ముద్దుగా మెత్తగా ఉన్నాయో. ఎవరైనా సరే ఈ పాదాలను జీవితాంతం అరచేతుల్లో పెట్టుకుని నడిపించాల్సిందే సుమా అనుకున్నాను తెలుసా. రోజు పన్నీటితో కడిగి నా గుండెల మీద పెట్టుకోవాలనిపించేంత అందమైన పాదాలు. ఇంకెందుకు ఆలస్యం అంది అక్కసుగా. ఆగాగు. తర్వాత కళ్ళు, తేనె రంగు కళ్ళు, పెద్దవైన చక్కటి కనుపాపలు. వాటిల్లో నన్ను నేను చూసుకుంటూ ఉంటే రోజు ఎలా గడిచిందో తెలీదనుకో. అసలు మనలో లేని కొత్త అందాలు కనిపిస్తాయంటే నమ్ము. అంత చక్కటి కళ్ళు అన్నాను పరవశంగా. ఇంకే, ఇంతవరకు వచ్చిందా? ఆ తర్వాత అంది ఎద్దేవా చేస్తున్నట్టు. ఇంకా ఆ నవ్వుంది చూసావా? తేనెలొలికిపోయే నవ్వు. ఆ నవ్వు, ఆ కళ్ళు చూసి ఎవరైనా సరే, ఎన్నేళ్ల తర్వాతైనా సరే, నీరజాలగలడాని ఆమె వలలో పడిపోవాల్సిందే ఒట్టు. ఆ నుదుటిన నాట్యమాడే నల్లటి ముంగురులు, నేల కందిపోతుందేమో అన్నట్టుగా వేసే మెత్తటి అడుగులు, ఆ పాదాలకున్న వెండి పట్టీలను చూస్తుంటే మువ్వలకి నవ్వులు రావటం అంటే ఇదేనేమో అనిపిస్తుందనుకో. ఇంకా ఆ కళ్ళకి కాటుకు పెడితే మబ్బు పట్టిందేమో అన్నంత చిక్కగా అనిపిస్తే, ఒక్క నవ్వు నవ్వితే అబ్బే కాదు, ఇదిగో వెన్నెల అనిపిస్తుంది తెలుసా. చాలు, ఇంకాపుతారా? వినడానికి చిరాగ్గా ఉంది నాకు. ఎలా చెప్పగలుగుతున్నారు ఈ మాటలు? ఇంకొక మాట కూడా నాతో చెప్పకండి అంది విసురుగా. చివరగా ఒకే ఒక్క మాట అనసూయ. మరేం లేదోయ్, వచ్చేవారమే అమ్మాయి పుట్టినరోజు. దానికోసం ప్రత్యేకంగా ఏదైనా చెయ్యాలని నా కోరిక. దానిలో నీ సహాయం కావాలోయ్ అన్నాను నవ్వుతూ. ఏమీ మాట్లాడలేదు అనసూయ. నా ప్లాన్ పనిచేస్తుందన్న ఆనందం నా మనసుని నింపేస్తోంది. సరే, చాలా పొద్దుపోయింది, పడుకుందాం అన్నాను నా చేతిలో ఉన్న చిన్న బరినే ఆమె చూడకుండా తన దిండు కింద పెడుతూ. మర్నాడు పొద్దున్నే లేస్తూనే పెట్టితో ఎదురొచ్చిన అనూని చూసి, అదేమిటను, ఇప్పుడీ ప్రయాణమేమిటి అన్నాను ఏమీ తెలియనట్టు. ప్లీజ్, ఎక్కువ నటించకండి. రాత్రి చెప్పిన విషయాలన్నీ మర్చిపోయారా? ఏదైనా భరించొచ్చు కాని ప్రేమరాహిత్యాన్ని భరించలేను. నాది కాని చోట నేనుండలేను. బాయ్ అని ఒక చేత్తో పాపని, మరో చేత్తో పెట్టిని పట్టుకుని సినిమా హీరోయిన్లా గుమ్మం దాటబోతుండగా వెలిగింది నా మట్టి బుర్రకి. పరిస్థితి నిజంగానే చెయ్యి దాటింది అని. మా బుజ్జితల్లిని మనసులో పెట్టుకుని ఊరికే నా భార్యని ఏడిపించాలని నేను రాత్రి మాట్లాడిన వాటిని అనసూయ ఎంత సీరియస్గా తీసుకుంటుంది అనుకోలేదు. ఈ విషయం తెలిస్తే వాళ్ళింటి సంగతి ఎలా ఉన్నా, మా ఇంట్లో తెలిస్తే మాత్రం మనకి నానా రకాల చేవాట్లతో తలంటుపోయటం ఖాయం. అసలే నాన్న ఆడపిల్లల పక్షపాతి, మగాడికి మగాడే శత్రువు అనే టైపు. అమ్మా బామ్మ మన పార్టీ అయినా చిత్రంగా కోడల విషయంలో మనకిచ్చే సపోర్టు ఎప్పుడూ తక్కువే. ఇప్పుడు కింగ్ కర్తవ్యం అనుకుంటూ ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యబోయాను. సంసారంలో అప్పుడప్పుడు సరిగమలుండాలనుకున్నాను కానీ అవి ఇంత శృతిమించి అపస్వరాలవుతాయని అనుకోలేదు. ఆవిడ ఎద్దనపూడి హీరోయిన్ కాదు, పూరి జగన్నాథ్ హీరోయిన్. గట్టిగా మాట్లాడితే నీతో నాకేంట్రా అంటుందేమోనని భయం. అది కాదను, నేను ఊరికే అన్నానలా. నువ్వు పెళ్లిలో చేశావు కదా, దానికి నా స్వీట్ రివెంజ్ అనుకో అని బ్రతిమలాడబోయాను. ఎలా, ఎంత వర్ణించారు? ఎవరూ లేకుండానే, ఏమీ లేకుండానే అంత ప్రేమ ఎలా సాధ్యం? నేనెలా కనిపిస్తున్నాను? అనసూయ ఇక్కడ అంది మళ్ళీ ఏదో కొత్త సినిమాలో హీరోయిన్ లాగా. అవునవును, అనసూయ ఇక్కడ. నువ్వన్నది నిజమే. అసలు లేకుండా ఊహించటం కష్టమే.
చూసారా చూసారా, నేను చెప్పలేదు? మీ మగవాళ్లంతా ఇంతే. అలాంటి రొటీన్ మాటలు నేను మాట్లాడను, కాని నాకు విలువ లేకపోయాక నేనుండలేను. అది ఎక్కడైనా సరే. మొదట్నుంచి నా మనస్తత్వమే అంతా. అందుకని నన్ను వెళ్ళనివ్వండి అంది గట్టిగా. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదను. ఇప్పటి వరకు నేను మాట్లాడిన అమ్మాయి ఎవరో తెలుసా? మన బుజ్జి తల్లి. ఒక్కసారి వెనక్కి వెళ్లి నేనన్న మాటలన్నీ మననం చేసుకో, నీకే అర్థమవుతుంది అన్నాను నిస్సహాయంగా. డైరెక్ట్గా విషయం చెప్పేస్తే మంచిదని. ఎలాగా? ఇదో కొత్త నాటకమా అంది ఆవిడ కోపంగా. నాటకము కాదు, నా పరాయి కాదు. పైత్యం ప్రకోపించి నేను చెయ్యబోయి వికటించిన ప్రయోగం. నేనేమన్నాను? నిన్ను తీసుకురావడానికి వచ్చినప్పుడు మొదటిసారి మంచిదని చూశాను అన్నానా? పాప పుట్టిన 2వ నెలకే మిమ్మల్ని వదిలి నేనుండలేను, వెంటనే మన ఇంటికి వెళ్ళిపోదాం అన్నావా? అలా దేవిగారు ఆనతివ్వగానే నేను ఆగా మేఘాల మీద వచ్చి మీ ఇద్దరిని, మీ అమ్మగారిని తీసుకొని వచ్చేశానా? అదే కదా మొదటిసారి. కాస్త పెద్దదైన పాప ఆయన చూడటము. మా అక్కల్లా ఉంటుందని ఎంతమంది ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పారు మనకి? అదే కదా నేను పోల్చిన పోలిక. అలాగే ఒక్కొక్కటి చూసుకో. నేను నీ తర్వాత నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేది మన బంగారాన్నే కదా. నేను చెప్పిన మాటలన్నీ మన చిన్నారి సత్యభామ గురించే. ఊరికే నిన్నేడిపిద్దామని చేసిన సంత గోల ఇదంతా. మన చిట్టి తల్లిని పాప అనుకున్నా అమ్మాయి అంటే నీకు కొంత అసూయ కలగొచ్చని అలా అన్నాను. నన్ను నమ్మను అన్నాను అనసూయ చేతులు పట్టుకుంటూ. మీరిద్దరూ లేకుండా నేనొక్క క్షణం ఉండగలనా చెప్పు? కరుణించి దీనిని క్షమించు అన్నాను. ఎప్పుడొచ్చాయో తెలీదు, నా కళ్లల్లోకి వచ్చి చేరాయి నీళ్లు. అవే నా సుకుమారి మనసు కరిగించాయేమో. నన్నా పరిస్థితిలో చూసి దీనుడైన భక్తుణ్ణి కరుణించినట్టు పకపకా నవ్వసాగింది అనసూయ. హమ్మయ్యా అనుకుంది నా అమాయకమైన మనసు. పరుగున వెళ్లి తన తలగడ కింద దాచిన భరిణ తెచ్చి అందులో నేను కొన్న వజ్రపు టొంగరం తొడిగాను నా శ్రీమతికి. పాప కూడా బోసి నవ్వులు నవ్వుతోంది అమ్మ నవ్వులు చూసి. హమ్మయ్యా, నా సంసారంలో అన్నీ సరిగమలే, సరాగాలే అనుకున్నాను నిశ్చింతగా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.